ఈ చిన్న చిత్రం ఎవరిని ఉద్దేశించి కాదు. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే. ఈ చిన్న చిత్రంలో చిన్న చిన్న లోటుపాట్లు గమనించకుండా ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుతున్నాము. ఈ సిటీలో 2 రకాల మంది మనుషులు ఉంటారు. 1 నా మాట వినేవాళ్ళు, 2 నా చేత దెబ్బలు తిని హాస్పిటల్లో పనుకునేవాళ్ళు. నువ్వు 3వ రకంగా ఉన్నావు, నేరుగా శ్మశానంలోకే. ఏయ్ చెప్పమ్మా బంగారం, ఇంటికి వచ్చావా స్కూల్ నుంచి? వచ్చా అన్నయ్య, నువ్వు ఎక్కడున్నావు? అయిపోయిందమ్మా, ఇప్పుడే క్లయింట్తో మీటింగ్ ఉంది, ఇంకో 10 నిమిషాల్లో నీ ముందుంటా. వాళ్ళు తగేసి పనుకో, జాగ్రత్త. Talk to me, numbers never lie, add it up, that's I said 23. అన్నయ్య, నీకు ఆఫీస్ లేదా? నా కోసం ఎప్పుడు వంట చేస్తూనే ఉంటావా? నా చెల్లికి వంట చేసి పెట్టడం కంటే పెద్ద ఆఫీస్ పని ఏముంటుందమ్మా. నువ్వు త్వరగా తిని వెళ్ళు, బయట డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు. వద్దన్నయ్య, ఫ్రెండ్స్తో కలిసి వెళతాము ప్లీజ్. సరే కానీ ఫోన్ దగ్గర ఇచ్చుకో, ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి. సరే, వెళ్ళి జాగ్రత్త. సరే అన్నయ్య, బాయ్, వెళ్ళొస్తాను. మీ అన్నయ్య పెద్ద మగాడు అనుకుంటున్నావా? ఉట్టి పిరికివాడు. ఎవడైనా అడ్డొస్తే తల దించుకొని వెళతాడు. వాడు అసలు మగాడే కాదు.
రే మా అన్న దగ్గరకు వస్తే నీకు మర్యాద కూడా ఉండదు. ఏరా శివ, నీ గురించి మీ చెల్లికి ఇంకా తెలియదా? ఏ రౌడీ కాళ్ళు పట్టుకున్నావు, ఏ చెత్త కుప్పలో పుట్టావో చెప్పనా? రే కిరణ్, తన చిన్నపిల్ల భయపడుతుంది. మమ్మల్ని ఎక్కడి నుంచి వదిలే, మేము వెళ్ళిపోతాం. అన్నయ్య వాడిని అన్ని మాటలు అంటుంటే ఎందుకు సైలెంట్గా ఉందాం? పదం అని వెళ్ళిపోదాం. You sing me a lullaby. You see me run, you see me cry. నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను. వాడి సంగతి శివ, నన్ను వదిలేయ్. నీ చెల్లికి నీ గురించి ఏం చెప్పను. ప్లీజ్ శివ, నన్ను వదిలేయ్. నువ్వు నా గురించి ఏం చెప్పక్కర్లేదు కిరణ్, ఎందుకంటే నీకు అవకాశమే ఇవ్వను. నా చెల్లి ముందు నేను తలదించుకున్నానంటే అది నా పిరికితనం కాదు, నాలోని రాక్షసుడు బయట పడకూడదని. కానీ నువ్వు గీత దాటావు. వాడి నాలుగు కోసేయి. ఇంకోసారి ఏ ఆడపిల్ల జోలికి కూడా రాకూడదు. దేవుడా, ఇవాళ మా అన్నయ్య పుట్టినరోజు. మా అన్నయ్య చాలా పిరికివాడు. మా అన్నయ్యని నువ్వే కాపాడాలి. ఏమండి అంజలి గారు, ఏమండి అంజలి గారు, ఆగండి. ఏమండి అంజలి గారు, అలా పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నారేంటి? ఏమండి అంజలి గారు, మిమ్మల్నేనండి పిలిచేది, పలకండి. ఏమండి అంజలి గారు, మిమ్మల్నేనండి పిలిచేది, ప్లీజ్ పలకండి. అంజలి గారు, మిమ్మల్నేనండి పిలిచేది, పలకండి ప్లీజ్.
ప్లీజ్ ప్లీజ్ ఆగండి, నేను చెప్పేది ఒకసారి వినండి. ప్లీజ్ ఆగండి. హే ఆగండి, నేను చెప్పేది ఒకసారి వినండి. అసలు ఏంటండి మీ బాధ? ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు? వెనకాల పడుతున్నారు ఊరికే. అసలు ఎందుకంటే నన్ను చేదరించుకుంటున్నారు? నాకేం తక్కువ? చెప్తే అర్థం కాదు రాము గారు, మనం ఓన్లీ ఫ్రెండ్స్ అచ్చమే. ఒకసారి ఈ లెటర్ తీసుకొని చదవండి అంజలి గారు, మీకు అర్థమైద్ది. ఇదిగో లెటర్. అసలు ఏముందండి ఇందులో? నేను మీ ప్రియమైన రాము, బ్రాకెట్లో రామానుజం. ఇట్లా మీ అందరికి స్వాగతం. నేను నచ్చానంటే రామేష్ అంజలి. ఏంటండి ఈ లెటరు? ఏం నచ్చలేదా? నాకు ఇలాగే వచ్చండి. మీరంతా చెప్పినా మీరు నాకు నచ్చరండి. ఇవన్నీ వేస్టే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అంజలి గారు? ఈ కప్పు తీసేయమంటారా? ఈ బొట్టు చెడిపేయమంటారా? లేకుంటే స్టైల్గా రెడీ అవ్వమంటారా? లేకుంటే కటింగ్ చేయించుకోమంటారా? మీరెన్ని చెప్పినా మీరు నాకు నచ్చరండి. ఎవరు తమ్ముడు? చేసింది ఎవర్రా? చెప్పండి రా. ఈ నగరంలో నా తమ్ముడు మీద చేసే ధైర్యం ఎవడుకుందిరా? చెప్పండి రా రే. శివ అనే ఒకడు ఉన్నాడన్నా, చూడడానికి సాఫ్ట్గా ఉంటాడు కానీ రాక్షసుడు నీ కాదు. వాడిని ఇక్కడికి రమ్మని చెప్పండి రా, మాట్లాడాలి. అలాడే ఏరా నువ్వేనా శివ? నేనే శివ. నా తమ్ముడిని ఇలా చేసినందుకు నేను నరికి ఇక్కడే పాతేయగలను. శివ ప్రయత్నించు ధర్మ. నీ మనసులో నన్ను తాకకముందే నీ శవం ఇక్కడ పడుతుంది. ధర్మ, నా చెల్లిదోనికి వస్తే నేను అసలు మనిషినే కాదు.
ఏయ్, ఇది బాంబు. ఎవరైనా దగ్గరికి వచ్చారో ధర్మాశయం లేస్తుంది. రేయ్, మనం ఎలాగో వాడిని ఏం చేయలేం. వాడికున్న ఏకైక నీడ వాడి చెల్లి ముందు వాడి రౌడిజం బయట పెడితే వాడి సగం పని అయిపోయినట్టే. రేయ్ సూర్య తెలుసు కదా, వాడి రైట్ హ్యాండ్. వెళ్ళి తీసుకురానరా, వెళ్ళండి. అమ్మా, ఇది అక్క ముద్ద తినమ్మా, నా బంగారం కాదు. అమ్మ, ఈ అక్క ముద్ద తినమ్మా. రేయ్, సౌండ్ రాకుండా కొట్టరా. హలో, ఎవరు? రేయ్ శివ, ఈ మనిషిని ఇక్కడ కట్టిపడేసి వచ్చి కాపాడుకో. వస్తున్నా. లెఫ్ట్ హ్యాండ్, ఎక్కడున్నావు? ఎవరెవరు నా మనిషిని కొడుతున్నాడు? రేయ్, ఇంకా చూసారేంట్రా, చంపేయండిరా. అందరూ అయిపోయారు, ఇక మిగిలింది నువ్వే. వచ్చేయి. అన్నయ్య, ఏయ్! రేయ్, అన్నయ్య, అన్నయ్య. రేయ్, వాళ్ళని వదిలేసి ఏడి సంగతి చూద్దురానరా. శివ అన్నయ్య. నువ్వెవడివా అన్నయ్య? ఇంతమందిని కొడుతున్నావు, అసలు నువ్వు మనిషివే కాదు. రేయ్, ఆపనరా. చూసావా శివ, నీ చెల్లి నిన్ను చూసి అసహించుకుంటుంది.
ఇదేరా నీ చావు. అంజలి మనమ్మ చనిపోయే ముందు ఒక మాట చెప్పింది. డాడీ తాడదేపురా. వాళ్ళ సంగతి చూడండి రా. మనుషుల మధ్య బతకాలంటే మనిషిగా ఉంటే చాలు, కానీ మృగాల మధ్య బతకాలంటే నువ్వు వాటి అన్నిటికన్నా పెద్ద మృగంగా మారాలి అని నా దగ్గర మాట తీసుకుంది. నేను రౌడీగా మారింది నేను భయపెట్టడానికి కాదమ్మా, నిన్ను ఈ లోకంలో భయపెట్టకుండా ఉండడానికి. నేను నీ ముందు తలదించుకున్నది నాలోని రాక్షసుని నీకు కనిపించకూడదని, కానీ వాడు బయటకు వచ్చాడంటే నీకు ఏ ఆపద రాకూడదని. సారీ అన్నయ్య. సరే అమ్మా. హే రండి. హే ఎవరా నువ్వు? నేను మీ చెల్లిని లవ్ చేస్తున్నా. హే ఎవరా నువ్వు? అసలు మీ చెల్లి ఏం చేసిందో నీకు తెలుసా? మళ్ళీ లేండ్రా అందరూ. నవ్వుగాకండి రే, నవ్వుగాకండి. ఫైనల్ రా. రారా